హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజితా వ్లాగ్స్. సో ఈరోజు నేను నా హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేసిన రైస్ వాటర్ మెథడ్ని అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నాకు పర్సనల్గా చాలా యూజ్ అయ్యి పాజిటివ్ రిజల్ట్ చూసినాకనే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. నాకు చాలా హెయిర్ ఫాల్ అయింది. చాలా హెయిర్ ఫాల్తో కష్టపడిన తర్వాతనే ఈ టెక్నిక్ని నేనైతే యూజ్ చేశాను. అండ్ ట్రై చేసిన తర్వాతనే నాకు చాలా వర్క్ అయింది, ట్రస్ట్ మీ. అండ్ ఈ వీడియోలో అయితే రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో అండ్ నా ఈ రియల్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక గ్లాస్లో రైస్ని అయితే తీసుకున్నాను అండ్ క్లీన్గా వాష్ చేయండి. వన్స్ ఆర్ ట్వైస్ నీట్గా వాష్ చేసిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి ఓవర్ నైట్ సోక్ చేయండి. ఓవర్ నైట్లో ఏమవుతుందంటే ఫెర్మెంట్ అవుతుంది. ఇది ఫెర్మెంట్ అయ్యాకే మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఫెర్మెంట్ అయిన తర్వాతే మనం యూజ్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ డే రైస్ వాటర్ని స్టెయిన్ చేసి క్లీన్ బౌల్లో కలెక్ట్ చేయండి. స్ప్రే బాటిల్లో లేకపోయినా పర్లేదు, కప్ జగ్ ఏదైనా మీ దగ్గర అవైలబుల్ ఉన్న దాంతో యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను స్ప్రే బాటిల్ లేకపోతే వేరే బాటిల్తో అయితే యూజ్ చేశాను. అండ్ మీరు కాటన్ బాల్స్తో కూడా డిప్ చేసి హెయిర్ మొత్తం స్కాల్ప్కి పెట్టవచ్చు. సో ఇప్పుడు ఈ ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ని అయితే స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేస్తాను ఒక 5 to 10 minutes. ఇది చాలా న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ మెథడ్ కాబట్టి మనకి చాలా యూజ్ అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అండ్ రైస్ వాటర్తో మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రైస్ వాటర్లో అయితే మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అమోనో యాసిడ్స్ ఉంటాయి. సో వీటి వల్ల నా హెయిర్ అయితే స్ట్రెంగ్త్ వచ్చింది చాలా. హెయిర్ అయితే చాలా స్ట్రెంగ్త్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గి గ్రోత్ వాల్యూమ్ అయితే పెరుగుతుందన్నమాట. అండ్ ఇంకా బేబీ హెయిర్స్ కూడా వస్తాయి. ఈ రైస్ వాటర్తో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డాండ్రఫ్, ఇచ్చింగ్, స్కాల్ప్ ఇచ్చింగ్ ఇవి తగ్గి ఇంకా మన స్కాల్ప్ అయితే క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మంచిగా మసాజ్ చేసి స్కాల్ప్కి అయితే అప్లై చేసిన తర్వాత 30 minutes అయితే ఉంచేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. యాజ్ యూజువల్గా మీరైతే హెడ్ బాత్ ఎలా చేస్తారో అలాగే నార్మల్గా మీరు యూజ్ చేసే షాంపూనే, ఇంకా వేరే ఏం అవసరం లేదు. అండ్ ట్రస్ట్ మీ, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను పర్సనల్గా అయితే యూజ్ చేశాను, నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. హెయిర్ ఫాల్ అయితే తగ్గింది అండ్ బేబీ హెయిర్స్ కూడా వచ్చాయి నాకు. నా బిఫోర్ హెయిర్ ఎలా ఉండేదో అండ్ ఇప్పుడు ఎలా ఉందో నేనైతే పిక్చర్స్ యాడ్ చేస్తాను. ఆఫ్టర్ 10th నేను మొత్తం హాస్టల్స్లోనే ఉండేదాన్ని అనమాట. అయితే హాస్టల్స్లో స్టడీ కోసం అక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వాటర్ చేంజెస్ ఉండేది. చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. అండ్ ఇదే ప్రాబ్లమ్ని అయితే చాలామంది గర్ల్స్ ఫేస్ చేస్తారు, మెయిన్లీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు. ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ వీక్లో జస్ట్ 2 or 3 times ఇంకా మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అప్లై చేసుకోండి. న్యాచురల్ అండ్ ఫ్రీ రెమెడీ. సింపుల్గా ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ కాకుండా మన కిచెన్లో దొరికే దాంతోనే ఈజీ సొల్యూషన్ అనమాట. అండ్ కన్సిస్టెంట్గా అయితే యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్, షైన్ అండ్ స్ట్రెంగ్తింగ్ పెరుగుతుందన్నమాట. అండ్ హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. చాలామందికి రైస్ వాటర్ వర్క్ అవుతుంది. న్యాచురల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రెమెడీ, సేఫ్గా యూజ్ చేయొచ్చు ఎవరైనా. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఎక్స్పీరియన్స్ని నేనైతే మీతో షేర్ చేశాను. అండ్ మీ రిజల్ట్ని కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కోసం అయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రజితా వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. లవ్ యువర్ హెయిర్.